హాయ్ ఫ్రెండ్స్, మా పాపది అన్నప్రాసన. ఇంకా ఇంటికి వెళ్ళి అందరికి పిలుపులు చెప్తున్నాం అనమాట. ఇంకా నేను హౌస్ అయితే మర్చిపోయాను. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కూతుర్ని తీసుకొని వచ్చి ఇంకా ఇంటికి అయితే వచ్చాను. ఇంకా వెళ్ళగానే వాళ్ళైతే కూల్ డ్రింక్స్ ఇచ్చారు. వాళ్ళ ముందు తీస్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా తీయలేదు వీడియో అయితే వాళ్ళ ముందు. ఇంకా వెళ్ళి చెప్పేసాం, బొట్టు పెట్టి చెప్పాను. ఇంకా వస్తానని చెప్పారు కన్ఫామ్గా అయితే వాళ్ళు. ఇంకా మా ఆయన అయితే ఇంకా టెంట్ హౌస్ అన్ని పనులు చూస్తున్నాడు అనమాట. స్టార్ట్ చేశాడు. టెంట్ హౌస్ అన్నీ వచ్చేసాయి సామాన్లు. ఇంకా నీట్గా అన్నీ సర్దేస్తున్నాడు అనమాట. మేమైతే రంగులు అన్నీ కడిగేసి ఇంకా వాటర్ నీట్గా పట్టేసాము. ఇంకా ఇల్లు తుడిచేసుకొని ఇంకా పూజ అయితే చేశాను. గుడికి వెళ్దామని చెప్పేసి చిలువూరు. ఇంకా మా అత్త వాళ్ళు ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. వర్షం అయితే పడినట్టే ఉంది. మా పాప అయితే మంచి స్లీప్లో ఉంది. ఇంకా చూసారు కదా, మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా వంటలు అన్నీ స్టార్ట్ చేశారు. చూసారు కదా, బ్రెడ్ హల్వాతో స్టార్ట్ చేశారు ఫస్ట్. ఇంకా ఆనియన్స్, టమాటాస్ అన్నీ వాళ్ళే కట్ చేసుకుంటారని. ఇంకా వర్షం అందులో ఫుల్గా పడుతుంది వర్షం అయితే. నెక్స్ట్ ఇంకా భోజనాల టైంలో తగ్గిద్దా లేదా అనుకుంటా ఉన్నాం. భోజనాలు మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతాయి కదా. ఇంకా మా రిలేటివ్స్ అందరూ ఆటో దగ్గర ఇంకా సరిపోవట్లేదు. ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా అలా ఎక్కేసి వచ్చామన్నమాట. ఇంకా ఆటోలో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నాము. ఇంకా చిలువురికి అయితే రీచ్ అవ్వలేదు. అవే తింటా ఉంటారనమాట కోసుకొని. ఇంకా చూసారు కదా ఎంత బాగున్నాయి. మల్లెపూల చెట్లు కూడా ఉంటాయి. అండ్ నేచర్ మాత్రం సూపర్ ఉంటుంది అక్కడైతే. చిలువురులో చెప్పవసరం లేదు. కోళ్ళు, మేకలు అన్నీ చాలామంది అయితే అక్కడే మొక్కు అవన్నీ తీసుకుంటారు. చాలా పవర్ఫుల్ అనమాట ఆ గాడ్. అండ్ మేమైతే పొంగల్ చేయడానికి ఇంకా మొత్తం ఇంకా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఆడపిల్ల ముట్టించాలి కాబట్టి ఇంటి ఆడపిల్ల ముట్టిస్తుంది. కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే. కలతగ పొలమారే ఎదమంటల. నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను. ఇంకా తల మీద పెట్టేసుకొని రౌండ్స్ అయితే తిరిగేసాము. ఇంకా కోడిని బలిస్తామని చెప్పేసి ఇంకా కోడిని కూడా రౌండ్స్ తిప్పేసామన్నమాట చుట్టూ, గోడ చుట్టూ. అండ్ మా పాప అయితే ఫైనల్గా చూసారు కదా ఏడుస్తానే ఉందండి. ఇంకా పర్వాలేదు కానీ బుక్ అయితే పట్టుకుంది. ఆ ఏడుపులో కూడా ఇంకా బుక్, పెన్ అయితే పట్టుకుంది. చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి తింటుంది. అండ్ మేమైతే రిటర్న్ అయిపోవడానికి ఇంకా కోడ్ని అయితే ఫైనల్గా కోడ్ని మొక్కుతున్నారు. వాళ్ళు అయితే ఇంకా బ్యాంగిల్స్ కొన్నారు. చూసారు కదా, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్. నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా ఈ గుండెపై ఆడుగో. కానీ మా పాపకి సర్ప్రైజ్ అనమాట ఇదంతా. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కొలీగ్స్ చేశారనమాట. వాళ్ళ షాప్లో, వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ చేశారు. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయానే మరి. ఫైనల్గా మా ప్రిన్సెస్ ఈజ్ రెడీ. చూసారు కదా ఎంత బాగుందో మా ప్రిన్సెస్. అండ్ చూడండి, ఇంకా చూపిస్తారు వాళ్ళైతే. ఇంకా బటర్ఫ్లైది అన్నీ పెడతా ఉంటారు. అండ్ నేనైతే అలా చూస్తూ ఉన్నాను. ఎవరికైనా ఆనందమే కదా, కూతురు రెడీగా అయ్యి నీట్గా ఉంటే, చక్కగా గల్లు మని నడుస్తూ ఉంటే. నాకైతే చాలా ఆనందం వేసింది. చాలా హ్యాపీగా ఉన్నాను. మా పాప అయితే అస్సలే ఆడవట్లేదు. గౌన్ వేసే ముందు అయితే ఏడ్చింది, కానీ ఇప్పుడైతే అస్సలు ఆడవట్లేదు. గౌన్ వేసుకున్న చక్కగా ఆడుకుంటుంది. ఎంత ముద్దుగా ఉందో చూడండి మా పాప. హో సితారా 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 హో సితారా నిన్న మొన్న నేను ఆవారా. ఓ సితారా 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 ఓ సితారా ప్రేమ పంచుకోవే మనసారా. నిజమిది ప్యారి తూ మేరా ఏ మన లవ్ స్టోరీ మగధీరా నీ సొగసుల మీద లేను స్వారీ. అండ్ వంటలు అన్నీ
పర్ఫెక్ట్గా ఉన్నాయి. అన్నప్రాసన రోజు చాలా బాగా అయిపోయింది. వర్షంలో అవ్వదేమో అనుకున్నా కానీ వర్షంలో చాలా బాగుందన్నమాట క్లైమేట్లో. అండ్ మా పాప అయితే అరుస్తూ ఉంది చూడండి, అంత గందరగోళంగా ఉంది. నన్ను ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అనుకుంటా ఉంది మనసులో. మనకి తెలియదు కదా, పాప కంటే కొంచెం గజిబిజిగా అయిపోయింది. అండ్ ఫైనల్గా ఎలా ఉందో చెప్పండి. మా పాప చూశారు కదా ఎలా చూస్తుందో నన్నైతే. నేను అక్కడ నుంచి ఉన్నాను అనమాట, అందుకే నన్ను అలా చూస్తుందా అంటుంది. మాటలు చెప్పే వరమై రాడా నీ నాన్న. పెదవులలో పలికెనులే మధుర సరాగం, నువ్వు తొడిగే గాజులలో. హే వెయిట్ మా పాపకి మేము పెట్టిన నేమ్ వచ్చేసి దుర్గా జనని. చాలా బాగుంది కదా పేరు, నచ్చిందా మీకు? లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి లిటిల్ ప్రిన్సెస్ ఉంటుంది కదా, అయితే మీ పాపకి ఏం పెట్టారో నేమ్ అయితే కామెంట్లో చెప్పండి. అండ్ చూసారుగా మా పాప ఎంత బాగుందో, సిండ్రిల్లా లాగా ఉంది కదా. ఆ బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ నాకైతే చాలా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్